నవ్యాంధ్ర వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు ఎన్హెచ్ఆర్సీ గుంటూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. హిందూ కాలేజ్ సెమినార్ హాల్లో జరిగిన ఈ సదస్సుకు ఏఎస్పీ నిషికేత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మత్తు పదార్థాల రవాణా సేవించడం, దానివల్ల జరిగే నేరాలు, అందుకు అనుభవించే శిక్షలపై ఆయన క్షుణ్ణంగా తెలియజేశారు. ఇలాంటి సదస్సు ఏర్పాటు చేసి తనని ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్, ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షుడు సుభాని, కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసాద్, స్టేట్ వర్కింగ్ కమిటీ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. వాళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. స్టూడెంట్స్ సమ్టైమ్స్ మేము చూస్తాము, ఈ స్టూడెంట్స్ కూడా సమ్టైమ్స్ ఎక్స్పెరిమెంట్ అలాగా ఒక పార్టీ అలాగే వాడుతున్నారు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, మేము వాళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా పిలిపిస్తాం. ఇప్పటి వరకు మేము సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంటాము. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యూచర్ ఉంది, కేసు పెడితే ఫ్యూచర్ డిస్ట్రాయ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవుతుంది. మేము కొంచెం సాఫ్ట్ ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఈ సాఫ్ట్ అప్రోచ్ కూడా చేంజ్ చేయాల్సిందే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. బికాజ్ ఈ సాఫ్ట్ అప్రోచ్కి యూజ్ చేస్తే డిటరెన్స్ రాదు. సపోజ్ కేసు పెడితే జైలు పంపిస్తే ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తాయి సొసైటీలో, ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తాయి. ఓకే, ఇట్స్ నాట్ టాలరబుల్. Police cannot, and as a society you cannot tolerate these drugs. So this is a legal approach. I hope you all go through this legal aspect also, which law governs these drug related aspects, how difficult it is to get bail. He mentioned about this non-bailable offense. It's very difficult. It's not just okay, college students మధ్యలో గొడవ జరిగింది, మేబీ పోలీస్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, ఫ్యామిలీ వాళ్ళు ఎల్డర్స్తో మాట్లాడి ఇంటర్వ్యూ చేశారు, ఈ ఇష్యూ మేనేజ్ చేశారు, సాల్వ్ చేశారు. అలాగే ఈ డ్రగ్స్ ఆఫెన్స్ అలాగే లేదు. ఈ డ్రగ్స్ ఆఫెన్స్ చాలా సీరియస్ ఉంది. కోర్ట్స్, పోలీస్ ఈ ఆఫెన్సెస్ గురించి ఒక స్ట్రిక్ట్ అప్రోచ్ ఉంది. సో మీరు ఆలోచిస్తే ఓకే, జస్ట్ ఒకసారి మేము ట్రై చేస్తామో ఏం లేదు, whole career, whole future gets destroyed. Okay. Another thing is